మారిపోయినాయి ఇవాళ. నా కుటుంబ సభ్యులారా, मैं मादिगा समुदाय के आप सभी भाई बहनों को ये स्पष्ट रूप से कहूंगा, आपको जितना बीआरएस से सतर्क रहना है उतना ही कांग्रेस से भी सावधान रहना है। बीआरएस दलित विरोधी है और कांग्रेस भी उसमें जरा भी कम नहीं है। बीआरएस ने नए संविधान की मांग करके बाबा साहब आंबेडकर का अपमान किया, तो कांग्रेस का इतिहास भी कुछ ऐसा ही है। ये कांग्रेस ही है जिसने बाबा साहब का विरोध करके उन्हें 2 बार चुनाव जीतने नहीं दिया। कांग्रेस ने दशकों तक पुरानी संसद भवन के सेंट्रल हॉल में बाबा साहब की फोटो नहीं लगने दी। कांग्रेस की वजह से ही दशकों तक बाबा साहब को भारत रत्न तक नहीं दिया गया। सेंट्रल हॉल में बाबा साहब की तस्वीर हो या भारत रत्न, ये तब संभव हुआ जब केंद्र में बीजेपी के समर्थन से सरकार बनी। మిత్రులారా, ఈరోజు నా మాదిక సామాజిక వర్గానికి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీరు బీఆర్ఎస్ పార్టీతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ దళిత విద్రోహి, కాంగ్రెస్ కూడా అంతే. బీఆర్ఎస్ కేసీఆర్ గారు కొత్త రాజ్యాంగాన్ని రచిస్తానని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచారు. కాంగ్రెస్ చరిత్ర కూడా అంతే. కాంగ్రెస్ 2 పర్యాయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారిని వ్యతిరేకించి ఓడించిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంటులో పాత భవనంలో సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని వారు పెట్టనివ్వలేదు. కాంగ్రెస్ వల్లనే బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న కూడా ఇవ్వలేకపోయారు. కానీ భారతీయ జనతా పార్టీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బిఆర్ అంబేద్కర్ ఫోటో మరియు భారత రత్న మరి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ గౌరవించిందో ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा, बीआरएस की तरह ही कांग्रेस का इतिहास भी दलितों से, पिछड़ों से नफरत का रहा है। इसका एक बड़ा उदाहरण बाबू जगजीवन राम थे, जिन्हें कांग्रेस के अपमान का सामना करना पड़ा। जब बीजेपी ने रामनाथ कोविंद जी को राष्ट्रपति का उम्मीदवार बनाया तो कांग्रेस ने उन्हें हराने के लिए पूरी ताकत लगा दी। दलित समाज से आने वाले कोविंद जी जब राष्ट्रपति बन गए तो वो पूरे देश के राष्ट्रपति थे, हम सबके राष्ट्रपति थे। लेकिन तब भी कांग्रेस ने उनका तिरस्कार किया। जरा बिजली के लोग वहां देख लें, शायद वहां शॉर्ट सर्किट ना हो। और वहां सब साथियों से मेरी रिक्वेस्ट है, थोड़ा दूर रहे वहां से प्लीज. కొద్దిగా ఎవరైనా ఎలక్ట్రిసిటీ వాళ్ళు చూడండి, ఎవరు కంగారు పడద్దు, కొద్దిగా దూరంగా ఉండండి, దాన్ని వెంటనే సర్దిద్దండి ఎలక్ట్రిసిటీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు. जब बीजेपी ने एक महिला को भारत का
पहला आदिवासी राष्ट्रपति बनाने का प्रस्ताव रखा तो कांग्रेस ने द्रौपदी मुर्मू जी का भी विरोध किया। उन्हें भी अपमानित करने का कांग्रेस कोई मौका नहीं छोड़ती। साथियों, राजस्थान में जन्मे हुए और राजस्थान से आकर तेलंगाना को अपनी कर्मभूमि बनाने वाले दलित सरकारी अफसर हीरालाल सामरिया को कुछ दिन पहले ही चीफ इंफॉर्मेशन कमिश्नर बनाया गया। पहला दलित अफसर जो देश का पहला चीफ इंफॉर्मेशन कमिश्नर बना। कांग्रेस नहीं चाहती थी कि एक दलित अफसर इतना बड़ा दायित्व संभाले, इसलिए जिस बैठक में ये अहम निर्णय लिया गया, कांग्रेस ने उसका भी बहिष्कार किया। उनका शपथ समारोह हुआ, उसका भी बहिष्कार किया। మిత్రులారా, బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ దళితులను బీసీలను వ్యతిరేకించడమే కాదు, ఆ మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారిని ఏ రకంగా రాజకీయంగా అణిచివేసిందో, ఏ రకంగా కాంగ్రెస్ కక్ష కట్టిందో మొత్తం ఈరోజు దళిత సమాజమే కాదు అందరూ కూడా గమనించారు. భారతీయ జనతా పార్టీ ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది. చివరికి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిని రాష్ట్రపతిగా గౌరవించకపోవడము, గుర్తించకపోవడము దళిత సమాజాన్ని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు బీజేపీ ఒక ఆదివాసీ మహిళను మొదటి రాష్ట్రపతి చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఓడించేటువంటి ప్రయత్నాలు చేసింది. వారిని కూడా ఈరోజు రాష్ట్రపతిగా గౌరవించకుండా అవమానపరుస్తా ఉన్నది. మిత్రులారా, రాజస్థాన్లో పుట్టినటువంటి ఒక తెలంగాణను కర్మభూమిగా భావించినటువంటి ఒక దళిత ఆఫీసర్ అయినటువంటి హీరాలాల్ సమరేను ఒక కొద్ది రోజుల క్రితమే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా అత్యంత ఉన్నత పదవిని ఒక దళిత ఆఫీసర్ కు, మొదటి దళిత ఆఫీసర్ కు కట్టబెట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ ఇష్టపడలేదు. ఇష్టపడకపోవడమే కాకుండా ఆ సమావేశాన్ని బహిష్కరించింది. చివరికి వారు ప్రమాణ స్వీకారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందంటే దళితుల పట్ల ఈ కాంగ్రెస్ యొక్క వ్యవహారం ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.